పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు, కొంచెం వరకు రావచ్చు. సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ వణుకుతూ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు. ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు, నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే, బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యేస్తాను. నేను ఏంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను నాకు కనిపించట్లేదు. బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్ నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయ్ నొక్కేసాను అనమాట. థాయ్ సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది, అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి. అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా. పాపం సార్ ఏం చేస్తున్నారు, ఇంకా లోపల ఇంకా లోపలే ఉన్నారు ఆయన. ఇంకా అందరూ వచ్చేసారు, వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకున్నారు. అయ్యో, అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి, ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు, బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 months నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి, అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను, అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు, ఏంటి ఎందుకు రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా, అలా చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంత యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, దొరుకుతాయి చేయాలంటే, బట్ అలా చేసి దొరికామంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చేయాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది, ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు. మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు, అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం, నాకేంటంటే
నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది. అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి. అది అలవాటు అయిపోయింది అలా. అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. 30 years నుండి, తాతల ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది. యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి. అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా వాళ్ళే చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు. అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే, అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు. వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్ కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను. అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే, చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వచ్చింది అనమాట. సర్లే వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు. చుట్టుపక్కల అందరికి కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టా అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది అది. అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా. సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది? ఏ వీడియోతో వచ్చింది? ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు, ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి? నాకు ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ వీడియో. ఈవెన్ ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా. సో వాయిస్ మాత్రమే, ఓన్లీ వాయిసే. ఆ వీడియోలో నేను అసలు కనిపించను. అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను, లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను. నాకు ఏంటంటే అదొక
ఉండేదన్నమాట. అదొక హ్యాబిట్లో ఉండేది. ఏదైనా డిఫరెంట్గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది. సో షూట్ చేసుకున్నాను, అది ఉంది, అది ఎడిట్ చేసి పెట్టాను. అది బాగా సడన్గా వైరల్ అయిపోయింది అనమాట. అది అసలు ఒక ఆటోని అమ్మో ఇంతలా చూస్తారా, అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను. అప్పుడు నేను బస్లో ఇంటికి వెళ్తున్నాను, షాపింగ్ అంతా అయిపోయి. సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట. అది వైరల్ అయింది. అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు, రకరకాలు ఉంటాయి. మెయిన్ అవన్నీ చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. రెస్టారెంట్ నుండి వచ్చాను కదా, హోటల్లో పిల్లలు, సో ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు, ఏం చేయాలో తెలీదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఈ చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి, ఇంకా అన్ని రకాలు అనమాట, ఎలకలు అన్ని. సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్ధి వేసేది కదా అసలు. చచ్చిపోతానేమో, అమ్మో రెండు కలిపి ఉన్నా, రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా. ఓకే. సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? వచ్చేసింది అలాగా, యూట్యూబ్ భయపడ్డాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేసింది. చచ్చిపోతాను తినకపోతే, ఇంకా వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను. అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు, వీళ్ళు రారు, సరదాకు కూడా రారు. ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగా పారిపోద్దామా అని చూస్తారనమాట. వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా, ఇండియా అలవాటు ఇయర్స్ గా. సో టెంపుల్స్ అంటారు అనమాట. వచ్చినా సరే అన్ని టెంపుల్. యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటది, శ్రావణ మాసం, కార్తీక మాసం. అవును, బాగా చేస్తారు. అందులోకి మా మమ్మీ వారాలు ఎక్కువ చేస్తారు, నన్ను చేయమంటారు, నేను చేయను. నేను 365 రోజులు తినేస్తాను. ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను, అంతే. రూల్, మన రూల్. అది పెళ్ళైన తర్వాతే అలాగా, పెళ్ళైన తర్వాత అలా స్టార్ట్ అయింది. మా మమ్మీ మామూలుగా తిన్నించేవారు కాదు. మనకి ఇక్కడ యూజువల్గా తినకూడదు కాదు, తినరు కొన్ని డేస్. సో ఆ టైంలో తిన్నించేవారు కాదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం బ్రేక్ చేశారు అత్తయ్య అన్ని అన్నమాట. మా మమ్మీ ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేవారు చాలా విషయాల్లో. మా అత్తగారు మాత్రం అన్ని, మమ్మీకి చెప్పదులే అమ్మా, ఇలా ఇలా ఉండు, ఏం కాదులే, మమ్మీ అడిగితే లేదు బాగానే ఉందని చెప్తాను అని బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు. సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు, హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది? ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో అనుకుంటాను, హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా. ఎలా అంటే చూసిన 10 మందిలో ఒక 8 మంది ఖచ్చితంగా గుర్తుపట్టారు అనమాట. ఇంకా పిల్లలు అయితే అడగక్కర్లేదు, పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు. ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్. నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది. ఎలా అంటే ఒక 40+ 50+ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట. ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని, నాన్నమ్మలతోని, వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను. మన ఏరియా సైడ్ కొంచెం అలా ఉంటుంది కదా, సో నేను ఎక్కువ నాన్నమ్మతో. అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళ మాటలు, వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు. సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది నాకు బాగా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో, బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో? అలా స్టైలిష్ తింగరబుచ్చి అని చెప్పాను కదా, అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట. అంటే నేనంటే నేను కాదన్నట్టు. అంటే ఎలా అంటే హలో హాయ్ బాగున్నారా, ఎవరో నేనెవరో స్టైలిష్ తింగరబుచ్చి అని, ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర పీపుల్కి తెలంగాణ యాస అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా. సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటుంది కదా, దాంతో స్లాంగ్తో మాట్లాడారు.
ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట. అలా అంత ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో అనిపించింది. సో బ్యాంకాక్ పిల్లకి వచ్చేసేటప్పుడు బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్తో చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ స్టైలిష్ థింగర్ బుచ్చితో చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని, పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట. అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు, పబ్లిక్ లో పెట్టినా వదినేమో అందరు చూస్తారని చెప్పారు. కానీ ఎవరు చూడట్లేదు. కానీ ఎడిటింగ్ కి దానికి చాలా యూజువల్గా మనం చేసే అంతకు ముందు అన్నీ ఏంటంటే మ్యూజిక్ తో చేసేదాన్ని కదా. సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట. అంటే మ్యూజిక్ తో అయితే కాపీరైట్స్ వచ్చేవి, మానిటైజేషన్ అవ్వదని చెప్పి చేసేదాన్ని. సో అంత చాలా కష్టపడ్డాను దానికి, అది క్లిక్ అవ్వలేదు, ఇంకా ఆపేసాను అనమాట. ఆపేసి బ్యాంకాక్ పిల్ల ఆపేసి అప్పుడు ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మా ఇషాన్కి. వాడు ఏంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో చాలా చిన్నగా ఉండేవాడు అనమాట. కోవిడ్ టైము, కోవిడ్ వల్ల తగిలేసిందని అనుకోవచ్చు. ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్టున ఉండడం అలవాట్లేదు. నా దగ్గర నాకు ఒక అంతటా కాలు ఆడవు, ఓ దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు. సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉండేవాళ్ళం. మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది. సో 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం, చాలా బాగుండేది. అలా ఆడించుకోండి. బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా. పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది, లేదంటే కామ్గా ఉంటుంది. ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది. కానీ బాబు అలా కాదు, ఆటకు బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు అప్పటి వరకు. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా రెస్ట్రిక్షన్స్ రావడం, ఇంకా పార్క్ని కొంచెం క్లోజ్ చేయడం, అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం, అసలు కిందకి అలో చేసేవారు కాదనమాట. వాడికి ఏంటంటే ఆట అలవాటు అయిపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక, మగపిల్లలు అంటే ఆబ్వియస్లీ అన్నీ ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకి దూకాడు. పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట, కార్నర్ టేబుల్. అది షార్ప్గా ఉండేది, చిన్న రౌండ్ టేబులే. అసలు ఆ టేబుల్ తగులుతుందని కూడా ఎవరో అనుకోం. అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు. అంటే నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా, వాడు స్లిప్ అయిపోయాడో తెలియదు, అలా పడిపోయాడో తెలీదు. పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోయింది అనమాట. ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా వచ్చింది ముందుకి. అమ్మో. అయ్యో. ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు, మంచిగా సెట్ అయ్యాడు. ఆ టైంలో చాలా పాపం బాగా వరి అయి ఉంటారు. అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు, అది ఫస్ట్ టైం. అప్పుడు చాలా భయపడ్డాం. సో అలా బాబుకి ఇదైంది. సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట. భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని. పట్టుకొని పరిగెట్టే టైంలో, ఆ టైంలో ట్యాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం. అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్లోనే బయటకి ఎలో చేసేవారు. సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ అసలు దుమ్ము ఇదంతా. తను బ్రీత్ ఎలా చేయగలిగాడు ఏమో మరి. ఇంకా ఒక 2 నిమిషాలు ఏడ్చాడు అంతే, ఆ తర్వాత వెంటనే ఆపేశాడు అనమాట. మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు, ఫుల్ బ్లీడ్ అవుతుంది. ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయనకు కూడా గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట పరిగెత్తుకొని. ఇంకా వెళ్ళాం, పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ టైం పాపను ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం. అంటే బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది. సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం. సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే ట్యాక్సీ కోసం, అంటే ఈ లోపు ఏమవుతుందా అన్న టెన్షన్తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి, వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి
ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఆ టైంలో ఇచ్చారు. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను. వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారా స్ట్రిచెస్ ఇవన్నీ అయిన తర్వాత? వెంటనే తీసుకొచ్చేసాను. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు. లేదు లేదు, వెంటనే పంపించలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ చేశారనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు 3కి చేసి ఓ చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో తీసుకున్నాము. స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. ఓ అప్పటి వరకు అలానే ఉన్నాడు? అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారనమాట. ఓకే. బ్లీడ్ అవ్వకుండా అంతా చిన్న ఏజ్ లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి. అసలు ఆ టైంలో మనకి ఆ సెలైన్ పెడుతుంటారు కదా, రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారనమాట. పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు. ఇంకా ఫుల్గా రూమ్ లో తిరిగేయడం, ఆడేయడం, అసలు ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు. ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు. చిన్నోడేమో బాబు. ఒక 1.5 year ఉంటుందేమో అప్పుడు. అంతే అంతే. బాబా. అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం. కానీ పేరెంట్స్కి ఎవ్వరికి చెప్పలేదు. అత్తయ్య మావయ్యకి చెప్పలేదు, మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు, ఇండియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు, డైరెక్ట్ ఫ్లైట్. వాళ్ళు రావడానికి సోర్స్, వాళ్ళు రావడానికి ఇది లేదు. మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మావయ్య చనిపోయారు అనమాట. అయ్యో. ఆ డిప్రెషన్లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం. ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం, అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు. ఇండియా వెళ్ళడం అవ్వలేదు. చూసారా, లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. అదే ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు. అవును, చాలా చూసాం కదా. అందరికీ బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్గా ఉంటారు, ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు, ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారు అనేది. కానీ మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎవరు సాడ్ అవ్వద్దు అన్న సిచ్యువేషన్స్ మాత్రం నా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తాను అనమాట. చాలా ఉంటాయి, అందరికీ ఉండేవే ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. కాకపోతే అవన్నీ ఏం చూపించుకో. ఓకే.